హలో గైస్. అయితే మరి ఈరోజు 'పెద్ది' తాలూకా ఫస్ట్ లుక్ అయితే రిలీజ్ అయింది. 2 లుక్స్ వచ్చాయన్నమాట. సో, 2 లుక్స్ వచ్చిన తర్వాత ఏం జరిగింది అంటే, సోషల్ మీడియాలో చాలా వరకు కూడా బావుందని చెప్పి, అలాగే కొంత డిఫరెంట్‌గా ఉంది. బుచ్చిబాబు ఏదో చాలా బాగా చూపిస్తున్నాడు. రస్టిక్‌గా ఉంది. చరణ్ గారేంటంటే, 'గేమ్ చేంజర్' లాంటి క్లాసిక్ లుక్స్ తర్వాత మళ్ళీ ఒక పెద్ద సినిమా అంటే అలాంటి ఒక రిస్కీ క్యారెక్టర్ మళ్ళీ ప్లే చేస్తున్నారు అని కొంతమంది చెప్పారు. కానీ ఒక బ్యాచ్ ఉంటుంది కదా! ఒక నెగెటివ్ బ్యాచ్. సో, వాళ్ళైతే డ్యూటీ అయితే ఎక్కేసారనమాట. సో, ఏం చేశారు అంటే, ముందు ఈ ఫోటో చూడండి. ఇదెక్కడో 'కేజీఎఫ్‌లో' వచ్చినప్పుడు ఆ పార్ట్ 1 తాలూకు ఫోటో అనమాట. సో, దాన్ని తీసుకొచ్చి ఈ 'ఆర్‌సీ16' 'పెద్ది' లుక్‌తో కంపేర్ చేస్తున్నారు. సో, అంటే హీరో అనేది ఎక్కడైనా సరే, ఎన్ని సినిమాల్లో అయినా సరే, ఒక సైడ్ తిరిగి ఉండడం అనేది ఎక్కడైనా చూస్తాం. సో, దాన్ని తీసుకొచ్చి ఈ సినిమా 'కేజీఎఫ్' కాపీ చేసి పెట్టారు అని చెప్పి పెడుతున్నారనమాట. రెండోది ఇది చూడండి. 'పుష్పది' ఫస్ట్ లుక్ వచ్చింది అప్పట్లో. సో, దాన్ని మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ సిగరెట్ ఉంది. ఇక్కడ సిగరెట్ లేదు. అంతే అని చెప్పి ఒక కంపారిజన్ అయితే మళ్ళీ పెడుతున్నారు. సో, మళ్ళీ కాపీ కొట్టారు. సో, అంటే గేమ్ చేంజర్ వరకు ఏం చెప్పారు? కాపీ అవేమి తీసుకురాలేదు. ఇంకేవో ఎలిమెంట్స్ పెట్టి, సో, కావాలని నెగెటివ్ చేసి, ఏదేదో చేసి సినిమాని స్పాయిల్ చేసేసారనమాట. ఇంకొంతమంది బ్యాచ్ లీక్ చేసి కూడా స్పాయిల్ చేయడం జరిగిందనమాట. బట్ ఈ సినిమాకి ఏం చేస్తున్నారు? లీకులు గాని ఏం లేకుండా బుచ్చిబాబు బాగా ప్లాన్ చేశాడు. సో, ఆళ్ళకి ఇంకేం దారి దొరకలేదు. ఇప్పుడు ఆళ్ళకి దొరికిన దారేంటంటే ఈ ఫోటో ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఎక్కడి నుంచి కాపీ చేశారు? సో, దీని మీదయితే ఫోకస్ పెట్టారనమాట. సో, మరి ఎంత కష్టపడ్డారో ఏమో తెలీదు గానీ, ఈరోజైతే డ్యూటీ ఎక్కేసారు. బట్ వాళ్ళకి కూడా ఫ్యాన్స్ కూడా కొంచెం స్ట్రాంగ్‌గానే కౌంటర్ ఇస్తున్నారనమాట. ఎందుకు అంటే, ఈ సినిమాని ఎట్టి పరిస్థితుల్లో కూడా నెగెటివ్ అవ్వకుండా చూసుకుంటాం అనేటట్టు చూస్తున్నారనమాట. సో, అది రకంగా మంచిదనే జెప్పాలి. బట్ నా సజెషన్ ఏంటంటే గైస్ సినిమా వచ్చినాక చూసిన తర్వాత డిసైడ్ అవ్వడం అనేది బెస్ట్. ఎందుకు అంటే చరణ్ గారికి ఆ ముక్కు పొడుగు గాని, అలాగే ఇయన్నీ గూడా ఎక్కడ మనం చూడలేదు. అంటే అదొక కొత్త అటెంప్ట్ అని చెప్పుకోవచ్చు. సో, మరి ఈ రకమైన ఒక రిస్కీ క్యారెక్టర్ ప్లే చేస్తున్నప్పుడు సో, ఒక తెలుగులో కొత్త అటెంప్ట్ వస్తుందని చూడాలే తప్ప, ఏంటి కాపీ, ఏంటి ఎక్కడి నుంచి అని చెప్పి అనుకోకూడదనమాట. సో, నా వరకు అయితే నా ఒపీనియన్ అది. సో, మేబీ ఇంకా యాంటీ బ్యాచ్ అంటే ఇంకా ఆళ్ళకి ఎట్లా లేదన్నా అదే డ్యూటీ గైస్. సో, మిగతా నేను అదర్ ఫాండమ్స్ ఉంటాయి. ఇప్పుడు 'మహేష్ బాబు' గారి ఫ్యాన్స్, 'ప్రభాస్' గారి ఫ్యాన్స్ కొంతమంది సపోర్ట్ చేస్తూనే ఉంటారు. సో, 'బన్నీ' గారు, 'తారక్' గారు అందరూ గూడా సో, మాక్సిమం అందరూ గూడా సపోర్ట్ చేస్తూనే ఉంటారు. బట్ అందులో ఒక ఐదుగురో, ఆరుగురో మాత్రం ఇలాంటి బ్యాచ్ అయితే ఉంటారనమాట. అది ఇంకా కామనే ప్రతి సినిమాకి జరిగేదే అది. బట్ నా వరకు చూసుకుంటే ఈ లుక్ 2 లుక్స్ కూడా ఎస్పెషల్లీ ఆ సిగరెట్ లుక్ అయితే ఆల్ ఓవర్ ఇండియా షేక్ చేసినట్టే. ఎందుకంటే 'జాహ్నవి కపూర్' పెట్టిన తర్వాత కిందన కామెంట్స్ చూస్తుంటే నార్త్ ఇండియన్సే హిందీ వాళ్ళు అందరూ గూడా సో, 'చరణ్' గారిని ఇంక లేపేస్తున్నారు. ఇంకా మరి తెలిసిందే కదా! 'త్రిబుల్ ఆర్' తర్వాత ఇంకెక్కడి వరకు ఎళ్లారాయన. సో, 'గేమ్ చేంజర్' అనేది ఒక బ్రేక్ గైస్. అది వదిలేస్తే 'ఆర్‌సీ16' మాత్రం ఒక పెద్ద తుఫానయితే రాబోతుందనమాట. ఇది మాత్రం పక్కాగా చెప్పగలను. సో, రిమైనింగ్ అప్డేట్ పోస్ట్ చేస్తాను గైస్. థాంక్ యూ.